అసలు అట్లా ఈ శాసనాలు అంటే ఈ ఎలా వచ్చినాయి సార్? అంటే వీళ్ళు ఈ పెట్టకపోతే అసలు మనకు తెలియదు కదా ఎప్పటిది అంటే ఎవరిది మామూలుగా ఏంటి వాళ్ళే అనేది. వాళ్ళు ఏంటంటే సబ్మిసివ్గా ఉమ్, వాళ్ళు ఒక దేవాలయం కట్టినప్పుడు నేను ఈ ఉమ్, పని చేయించిన అని చెప్పడానికి ఉమ్. ప్రజలకు అంటే జనరల్ గా తెలియజేయటానికి కోసమే. తాళపత్రాల మీద వాటి మీద కూడా రాసుకోవచ్చు కానీ అవి తాళపత్రాలు అయితే వెళ్ళిపోతే లేదు, మనకి రావు, మన తాళపత్రాలు వరకు రావు. అనేవి ఉమ్, పాతవి కాదు. ఉమ్. పాతవి కాదు అవి పాతవి కూడా. కాదు. ఉమ్, దేవాలయాల దగ్గర ఉన్నటువంటి రాతి స్తంభాల మీద వేసినటువంటివే ఉమ్, ఈ శాసనాలే పాతవి. ఉమ్, ఆ తాళపత్రాలకు అంటే లిపి లేకుండా తాళపత్రాలు రాయడం, ఉమ్, ఈ శాసనాల మీద లిపి లేకుండా లిపి పరిణామం కూడా, భాషా పరిణామం కూడా తెలవాలి. ఉమ్, మనకిప్పుడు మొదటి కాలంలో అంటే 2000 సంవత్సరాల క్రితం నాడైతే బ్రాహ్మి అనే ఒక లిపి ఉమ్, ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాషలో వచ్చినాయి. ఉమ్, ఇప్పుడు అశోకుని శాసనాలు కూడా బ్రాహ్మీ లిపిలోనే ఉంటాయి. ఉమ్, తర్వాత కాలంలో కొన్ని శాసనాలు సంస్కృత భాషలో వచ్చినాయి, కానీ లిపి మాత్రం బ్రాహ్మీ లిపే 4వ శతాబ్దం దాకా. ఆ తర్వాత కొంచెం కర్ణాటకలో వాడుకున్నటువంటి లిపి ఉంటుంది, హలేగన్నడ లిపి అంటారు. ఉమ్, అదే సమయంలో తెలుగులో కూడా లిపి మొదలైంది, లిపి పరిణామం మొదలైంది. ఉమ్, మనకి ఇక్కడ కీసరగుట్ట దగ్గర తొలుచువాండ్రి అనే ఒక శాసనం ఉంటుంది, అది 5వ శతాబ్దం నాటిదే. అంటే ఇవి ఒకేసారి సమకాలికంగా మార్పులు పొందుతూ వచ్చినటువంటి భాషలు. ఉమ్, కాకపోతే మన దగ్గర ఈ తెలుగుదేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ కూడా కన్నడ భాష రాజులు గనక వాళ్ళ శాసనాలన్నీ కన్నడంలో ఉన్నాయి. ఉమ్, వాళ్ళు ఏది చెప్పినా కన్నడంలో ఉంది. దాన్ని ఏమంటారంటే అప్పుడు తెలుగుకు కన్నడానికి కూడా కలిపి ఒకటే లిపి ఉంది, ఉమ్, దాన్ని తెలుగు అన్నడం అంటాం మనం. ఉమ్, భాష కన్నడ భాష, లిపి తెలుగు అన్నడం. కాకతీయుల కాలం నాటికి తెలుగు లిపి కన్నడ లిపిలు వేరే అయిపోయినాయి. కాకతీయుల శాసనాలు ఏవైనా సరే మీరైనా చదవగలరు, ఇప్పుడు లిపి ఉంది. అంటే ఎప్పటి నుంచో లిపి ఉంటేనే అప్పుడు రాయగలుగుతారు, అవును. కానీ వాడకంలో లేదు, ఉమ్, శాసనాలకు వాడలేదు ఉమ్, తెలుగు లిపిని. ఉమ్, తెలుగు కన్నడ లిపినే వాడినరు ఉమ్. ఎక్కువగా కన్నడంలో ఉండేటువంటి దాన్ని. ఇప్పుడు లిపిని బట్టి కూడా మీరు అది ఎప్పటిది చెప్పొచ్చు, ఏంటనేది ఎప్పటిది చెప్పేస్తారు. ఏంటంటే లిపి పరిణామాన్ని ప్రతి 100 ఏళ్ళకు ఒకసారి లిపి మారుతుంది అని అంటారు చరిత్రకారులు. అట్లా మనకు తెలుగు లిపి 2000 సంవత్సరాల కంటే పూర్వం నుంచి, తెలుగు భాష 3000 సంవత్సరాల కంటే ముందు నుంచి ఉంది. ఉమ్, లిపి మాత్రం రాను 5వ శతాబ్దం నుంచి మొదలై మార్చుకుంటారు. ఇప్పుడు 12వ శతాబ్దం వరకు కాకతీయుల కాలం నాటికి పూర్తి స్థాయిలో రాసుకునే లిపి రూపంలో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ కూడా ఆ లిపులను ఆధారం చేసుకునే ఇది కృష్ణరాయల కాలం నాటిది అని దాని మీద రాసింది. దేవరాయలనే పేరుంది కనుక అది రాయలు విజయనగరంలో. అట్లా ఇప్పుడు ఒకవేళ ఈ శాసనాలే గనక లేవనుకుందామండి, అంటే అది మన ఇంకా దాని గురించి ఆ పూర్వ చరిత్రలో ఏం తెలుసుకోవడానికి ఆధారాలు ఉండవు అంటారా? అంటే చరిత్రకు ఆధారంగా ఉండేటువంటివి ప్రధానమైనవి 2: ఉమ్, నాణాలు, శాసనాలు. అవును. నాణాలు మీద పూర్తిగా వివరాలు దొరకవు. ఉమ్, నాణాల మీద పేర్లు ఉంటాయి. ఉదాహరణకి శాతవాహన కాలంలో ఉన్నటువంటి నాణాల మీద, శాతవాహన కంటే పూర్వులైన 6 రాజుల నాణాల మీద వాళ్ళ పేర్లు గోబద, నారణ, కంవయ ఇట్లా పేర్లు ఉన్నాయి. ఉమ్, తర్వాత కాలంలో శాతకర్ణి వాళ్ళ కాలంలో కూడా ఆయన భార్య పేరు మీద, నాగానిక పేరు మీద వేసిన నాణ్యం కూడా పేరు ఉంటుంది. ఉమ్, అంతవరకే ఉంటుంది. మరి మిగతా విషయం ఎవరు చెప్పాలి, ఈ నాణ్యం ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది. ఉమ్, మనం ఆ నాణ్యాలను బట్టి వాళ్ళ కాలం నిర్ణయం చేస్తున్నాం, కానీ ఉమ్, వాళ్ళ వివరాలు రావు. శాసనాలు అదే కాలంలో, శాతవాహన కాలంలో నాగానిక మహారాష్ట్రలో నానాఘాట్లో కొండ గుహలు శాసనం చెక్కించింది. ఉమ్, ఆ శాసనం చదివితే మనకు వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు, అదే టైంలో మన నాణ్యాలు రెండూ కూడా చరిత్రను బలపరుస్తున్నాయి. ఉమ్, శాసనాలు చరిత్రకు శ్వాసనాళాలు అంటాడు బిఎన్ శాస్త్రి. ఉమ్. అంటే కదా, అంతే కదా, ప్రాణం ఎట్లా ప్రాణం మనం ఊపిరి అంటే నిజమైన చరిత్ర చెప్పడానికి ఇవే ఆధారాలు. అదే. కల్పిత చరిత్రలు, పురాణ కథలు చాలా ఉంటాయి. ఉమ్, ఇందాక చెప్పినాను కదా, అది ఎక్కడికు ఇది ముక్తీశ్వరాలయంలో నీళ్లు పోస్తే ఎక్కడికి పోతాయో తెలియదు అనే అవును. దాని వెనకాల మనం వెళ్ళలేదు. అవును. ఎక్కడి నుంచో నీళ్ళు ఇప్పటి వరకు అయితే ఎక్కడ వెళ్తుందని తెలియదు, తెలవడానికి ఏం ఉండదు. ప్రాకృతంగా ఏర్పడిన వాటిని మనం చెప్పడానికి వీలు ఉంటుంది, చూడాలి కదా. చేయలేదా సార్ మరి ఆ పరిశోధన దాని మీద? అంటే వాటర్ అక్కడ మొత్తం అదంతా కూడా ఏంటంటే నేల మీద బండ ఉంటుంది అన్నట్టు, నేల మట్టంగా మట్టి ఎక్కువ కనబడుతుంది, బండ తక్కువ కనపడుతుంది. ఆ బండ మీదనే ఇది మొత్తం దేవాలయం అంతా ఉండేది, రాతిదే బేస్ అంతా.
అన్నప్పుడు అది దానికి కవుల్లో ఏదో కథ చెప్పే ఉంటారు కదా సార్, ఆ తప్పకుండా. వాటర్ ఎందుకు తీసుకుంటుంది అంటే అనేది ఏదో మామూలుగా ఒక ఏం చేస్తారు యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు పరుబండల వంటి వాటి మీదనే దేవాలయాలు కట్టినప్పుడు ఆ వాటిలో ఉండేటువంటి ఉబ్బెత్తులను కూడా లింగంగా చెప్పినటువంటి చాలా చోట్ల ఉన్నాయి. చాలా చోట్ల మేము తిరుగుతున్నప్పుడు అక్కడ పూజలు చేస్తున్నట్టు కనబడతాయి. యాక్చువల్గా అక్కడ ఏముంది శిల్పం అని చూస్తే ఏం ఉండదు. నేచురల్గా ఏర్పడేటువంటి డిప్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ డిప్స్ ఉంటాయి. వాటిని కూడా వాళ్ళు పూజలు చేస్తారు. భక్తికి కారణాలు చూపించలేం మనం, విశ్వాసానికి ఆధారాలు చెప్పలేం మనం, కానీ చరిత్రకు ఆధారాలు అవసరం. దేవుడు ఉన్నాడు అని ఉంటే ఉన్నాడు, కానీ ఆ దేవుడు మనిషిలాగా ఎందుకున్నాడు అని 4 చేతులు ఎందుకున్నాయి, ఇన్ని ఆయుధాలు ఎందుకున్నాయంటే ఇదంతా కల్పనే కదా. ఆంథ్రోపోమార్ఫిక్ అంటాం. దేవుడికి మానవ రూపం ఇచ్చి దేవాలయం నిలబెట్టడమే దేవాలయం అంతా. మనకున్నట్టే గదులు ఎందుకు దేవుడికి? దేవుడు దేవాలయం వేరే ఉండాలి కదా కదా. అవన్నీ కూడా అంతే. జస్ట్ మనిషి తన ఆలోచనల నుంచి తన వాటి గురించి తను ఆలోచించి దాన్ని ఎట్లుండాలి, తన ఊహ సృజన, అవే శిల్పాలు అవుతాయి. ఒక అమూర్తమైన భావనకు మూర్తిని కల్పించడం అనేది దేవాలయాల పద్ధతి. ఇప్పుడు అంటే శాసనాలతో పాటు మనం శిలలో చెక్కడం వాటి నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు కదా సార్, అంటే ఏ కాలం నాటివి. దాన్ని ప్రత్యేకంగా శిల్పాలను అధ్యయనం చేసి ఉండాలి, శిల్పశాస్త్రం తెలవాలి. ప్రతిమా లక్షణము అంటాం, అంటే ప్రతిమ బొమ్మ అది ఎట్లా ఉంది, దాని రూపురేఖలు అవన్నీ కూడా ఆ వివరాలన్నీ తెలిస్తే ఇది ఫలానా విగ్రహము, ఫలానా దేవతామూర్తి అని చెప్పడానికి మనకు శిల్పశాస్త్రం ఉంది. శిల్పశాస్త్రం చదవకుండా గబగబా ఏది పడితే అది చెప్పడం అన్యాయం. అది ఎందుకంటే శిల్పుల వాళ్ళ సమర్థతను వాళ్ళ పనితనాన్ని మనం అవమానించినట్టు అవుతుంది. శిల్పులే అసలు అంటే ఏ శిల్పం అని అనేది ఎప్పటి ఏ కాలం అంటే దాని వాళ్ళ శైలిని బట్టి. ఇప్పుడు నేను చెప్తున్నాను ఓయసల శిల్పాలు అని చెప్పాను. మనకు ఆ ఓయసల శిల్పాల్లో అక్కడ ఏంటంటే ఆ శిల్పాల కింద కొంతమంది శిల్పులు వాళ్ళ పేర్లు రాసుకున్నారు. శాసనం ఉంది, ఆ దేవాలయం కట్టించిన వాళ్ళ శాసనం ఉంది. ఆ శాసనము, ఈ పేర్లు, ఆ శైలి అది ఏ కాలం అని మ్యాచ్ అవుతుంది అట్లా. ఇప్పుడు కొన్ని దేవాలయాలు ఇందాక చెప్పి కాళేశ్వరం దగ్గరికి వెళ్తారు అనుకోండి, మీరు ఒక విగ్రహాన్ని ముట్టుకుంటే ఒక కాలంది, ఒక స్తంభాన్ని ముట్టుకుంటే ఒక కాలంది, అట్లా వేరు వేరు కాలాలకు సంబంధించినవి. అవి తెలవాలంటే కొంత ఈ ప్రతిమా లక్షణము శిల్పశాస్త్రం అవగాహన ఉండాలి. ఖచ్చితంగా మనం ఇది పలానా దేవాలయము పలానా నాడిది అని చెప్పి, ఇప్పుడు ఉదాహరణకి శివనాగిరెడ్డి గారు స్థపతి ఉన్నారు. ఆయన ఎన్నో దేవాలయాలు అంటే శిథిల దేవాలయాన్ని విప్పి పునర్నిర్మాణం చేసి సార్ని అడిగితే బాగా చెప్తాడు. ఎప్పుడైనా బాబు ఇవి ఏ కాలంలో ఉన్నాయో, ఏమేమి తెచ్చిపెట్టినారో, ఏమేమి మార్చినారో అది చూడగానే ఇది పలానా శిల్పం పలానా కాలంది పలానాది అని. ఎంత అనుభవము, ఇది అనుభవ జ్ఞానం వస్తుంది, విశేషంగా శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉండాలి. అట్లయితేనే చెప్పగలం, న్యాయం చెప్పగలం.